ఒక ఊరిలో 2 అందమైన కోళ్ళు ఉన్నాయి. ఆ యజమాని వాటిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. అవి చిన్నప్పటి నుండి కలిసి ఉండటం వలన అవి చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటాయి. వాళ్ళ యజమాని బాగా చూసుకుంటాడు. అవి కూడా బాగా ఆనందంగా ఉంటాయి. ఒకరోజు చాలా హ్యాపీగా ఉండటంతోటి అవి ఎంతో చక్కగా ఇలా ఆడుకుంటూ ఉంటాయి. అలా ఆ కోళ్ళు 2 చిన్నతనం నుండి కలిసి ఉండటం వలన ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేక ఎంతో సంతోషంగా ఉంటాయి. ఆ ఇల్లు విడిచి ఉండలేవు, అవి ఒకదాన్ని ఒకటి విడిచి ఉండలేవు. ఒకరోజు ఆ కోడి ఎన్నో గుడ్లు పెట్టింది. ఆ గుడ్లలోంచి చాలా పిల్లలు బయటికి వస్తూ ఉన్నాయి. ఆ పక్కనున్న పెద్ద పుంజు కూడా వాటిని చూసి ఎంతో సంతోషపడింది. అరే, అప్పుడే నువ్వు ఇంత పెద్దదానివి అయిపోయావా? నువ్వు పెద్దదానివి కాదు, నువ్వు అమ్మవు అయిపోయావు. ఇప్పుడు నీకు ఎన్నో చిన్నపిల్లలు ఉన్నాయి. వాటిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఎంతో మంచిగా చెప్తూ ఉంటాడు తల్లి కోడికి. అలాగే అంటూ ఆ తల్లి కూడా వాటిని విడిచి ఉండకుండా ఎంతో సంతోషంగా వాటితో అలా ఆ తల్లి కోడి మరియు పక్కనున్న పుంజు కోడి వాటి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాయి. తల్లి కోడి పిల్లలను విడిచి బయటికి కూడా వెళ్ళట్లేదు ఆహారం కోసం. ఆ తల్లి కోడిని చూసి పక్కనున్న పుంజుకు బాధేసి ఆహారం తీసుకురావాలని బయలుదేరింది. అంత చిన్న చిన్న పిల్లలు ఉండేసరికి అది ఆహారం కోసం బయటికి వెళ్తే కాకులు ఆ చిన్నపిల్లలను తినేస్తాయి కదా అంటూ అక్కడక్కడే లోపలే తిరుగుతూ ఉంది. కానీ లోపలే ఉన్న ఆహారం ఆ కోడికి సరిపోవటం లేదు, ఆ పిల్లలకి కూడా సరిపోవటం లేదు. అందుకే ఆ పుంజు బయటికి వెళ్ళి ఆహారం తీసుకొని వస్తాను అని చెప్తుంది చిన్న కోడితోటి. పిల్లలు వినకుండా మేము వస్తాం వెంట పెడుతున్నాయి. సరే, మీరు వెళ్ళి రండి అంటూ పెద్ద కోడిని పంపిస్తుంది చిన్న కోడి. ఆ చిన్న కోళ్ళు అమ్మ ఆహారం కావాలి అంటూ ఉండేసరికి పెద్ద కోడి కూడా ఆకలి వేసి ఏదో ఒకటి తింటూ ఉండాలమ్మా అంటూ ఏదో ఒకటి తినడానికి బయటికి తీసుకెళ్ళాలని చూపిస్తూ ఉంటుంది. అలా ఆ చిన్న పిల్లలన్నీ పెద్ద తల్లి కోడి వాటిని బయటికి తీసుకెళ్తూ ఉంటూ ఉండగా వాటిని దూరం నుంచి ఒక నక్క గమనిస్తుంది. అలా ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉన్న కోడి పిల్లల్ని తల్లి ఎలాగైనా ఆహారం వీళ్ళకి అందించాలని చెప్పేసి ఏదో ఒక ఆహారం తీసుకొని ఆ చిన్న పిల్లలకి ఇస్తూ ఉంటుంది. కానీ దూరం నుంచి ఒక నక్క వాటిని గమనిస్తూ ఉంది. ఆహా, నాకు ఆహారం కోసం పంట పండింది. 7 పిల్లలున్నాయి. ఎలాగైనా ఈరోజు ఒక పిల్లని తినేస్తా అంటూ పక్క నుండి నవ్వుతూ ఉంది. అలా నక్క రాత్రి సమయంలో వచ్చి తల్లికి తెలియకుండా పిల్లల్ని తీసుకొని వెళుతుంది. ఆ విషయం తల్లి మాత్రం గమనించుకోలేదు. ఈ నక్క తీసుకెళ్ళిన పిల్లల్ని దానికి ఆహారంగా ఉపయోగించుకుంటూ ఉంటుంది. వాటిని చంపేసి తింటుంది అని తల్లి మాత్రం గమనించుకోలేదు. అరే, నాకు పుట్టింది 7 పిల్లలు కదా, నాకు 7 పిల్లలు ఉండాలి. మిగిలిన 3 పిల్లలు ఏమయ్యాయి అబ్బా అనుకుంటూ ఆ కోడి అటు ఇటు చూస్తూ ఉంది. పాపం దాని ఎదురుగా 4 పిల్లలే ఉన్నా ఆ మిగిలిన 3 పిల్లల కోసం ఏవి అంటూ తెగ బాధపడుతూ వెతుకుతూ ఉంది. వెనకాల ఉన్న నక్క ఆహా, ఆ 3 పిల్లల్ని నేనే తీసుకెళ్ళాను అనుకుంటూ ఎంతో సంతోషంగా వెనకాల ఉండి నవ్వుతూ ఉంది. పాపం దాన్ని గమనించుకోలేదు కోడి. మళ్ళా నక్క ఇలా అనుకుంటుంది. అప్పుడు నక్క ఈరోజు మరలా వస్తాను, మిగిలిన పిల్లలను కూడా తింటాను అనుకుంటూ మళ్ళా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. కోడి పిల్లలు పోయాయన్న బాధలో కోడి పెట్ట ఏడుస్తూ ఉంటే ఆహారంకి వెళ్ళిన కోడి తిరిగి ఏం జరిగింది అంటూ కొంచెం చిన్నపిల్లల తల్లి దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆ కోడి ఇలా చెప్తుంది. ఒక నక్క వచ్చింది. ఆ నక్క నా 7 పిల్లలు ఉంటే 7 పిల్లలు 3 ఒకేసారి తీసుకెళ్ళి చంపేసి తినింది. దాన్ని ఏదో ఒకటి చేయాలి అని ఎంతో కోపంగా దానికి చెబుతూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఆ పెద్ద కోడికి చాలా కోపం వచ్చి దాన్ని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది. దాన్ని ఎలాగోలాగా నేను చంపేస్తాను చూడు అంటూ ఆ తల్లి కోడికి సమాధానం ఇచ్చింది. అలా
పిల్లలు పోయిందన్న బాధలో ఉన్న కోడి మిగిలిన పిల్లలు కూడా ఎక్కడ తినేస్తుందో అని చెప్పేసి వాటిని ఇంట్లో దాచేసింది. దాన్ని ఎలాగైనా చంపాలి అని చెప్పేసి తల్లి కోడి బాగా కోపంగా ఉంది. నువ్వు ఆగు, ఆ నక్క కోసం నేను ఏదో ఒక ఐడియా వేసి దాన్ని ఎలాగోలాగే చంపేద్దాం అంటూ బాగా ఆలోచిస్తుంది ఆ పెద్ద కోడి. చివరికి దానికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అదేంటో చెప్పమని తల్లి కోడి అడిగింది. అదే ఒక నక్కకి మాంసం ముక్కలంటే చాలా ఇష్టం. దానికి ఆ మాంసం పెట్టి దాన్ని చంపేద్దాం అంటూ అంది. అదెలాగా? మాంసం తింటే నక్క ఎలా చనిపోతుందంటూ తల్లి కోడి అడిగింది. అదే మరి, మనం దీన్ని మామూలుగా పెడితే తినేస్తుంది, కానీ ఒక బిందెలో పెట్టి ఉంచుదాం, అప్పుడు అది తలకాయ ఇరుక్కొని అదే చచ్చిపోతుంది అని చెప్పింది కోడి. అవి అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక కుండ తెచ్చి ఆ కుండలో మాంసాన్ని పెట్టాయి. దూరం నుంచి ఆ నక్కకు వాసన వచ్చి ఆహా, నాకు ముందే ఆహారం దొరికింది అంటూ డాన్సులు వేస్తూ ఉంది. ఇక్కడున్న కోడి మాత్రం ఏది ఏది ఎక్కడా నాకు కనపడలేదు అంటూ అటు ఇటు డాన్సులు వేస్తూ చూస్తుంది. ఆ పుంజుకోడి మాత్రం ఒక్క పీకు పీకేలోకి మళ్ళీ ఇటు తిరిగి వచ్చింది కనపడింది అంటూ దాని వైపే చూస్తూ ఉంది. అంతలోనే నక్క చూస్తూ ఉండగానే నక్క ఒక్కసారిగా లోపలికి ఎగిరి దూకింది మొక్క కోసం. ఇంకా బయటికి పాపం ఆ నక్క మాంసం కోసం ఆశపడి దూకేసరికి ఆ తలకాయ లోపల ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా కానీ తల లోపల నుంచి దాన్ని బయటికి తీసుకోలేకపోయింది. చివరికి ఆ నక్క చనిపోయింది. చివరికి ఆ నక్క రాకపోవటం వలన ఆ కోళ్ళు రెండు చాలా సంతోషంగా ఉన్నాయి మిగిలి ఉన్న 4 పిల్లలతోటి. పిల్లలు, మీరే చెప్పండి, కోళ్ళు చేసిన పని కరెక్టా రైటా? మరి వాటి పిల్లల జోలికి వస్తే అవి మాత్రం ఊరుకుంటాయా? ఏ తల్లి ప్రాణమైనా అలాగే ఉంటుంది. మీరు ఇంత మంచి పని చేసిన ఈ కోళ్ళ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నక్కలాగా ఎవరి జీవితాల్లోకి వెళ్ళి పాడు చేయాలని ఎవరూ అనుకోకండి. ఇలాగా చెడు అలవాట్లు కాకుండా మంచి జీవితాలను గడపాలి. మీకు ఈ కథలో కోళ్ళు నచ్చాయా, నక్క నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.